గైస్ వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ యాడ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో ఒకటి చేశాను, బట్ షార్ట్ రూపంలో కొంచెం బ్రీఫ్గా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ వాట్సాప్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇప్పుడు వాట్సాప్ ఏదైనా గ్రూప్లో ఉన్నప్పుడు కింద నుంచి ఈ విధంగా పైకి డ్రాగ్ చేసినట్టయితే ఈ విధంగా మీకు వస్తుంది, కనెక్ట్ అని వస్తుంది, అలాగే రిలీజ్ టు టాక్ అని కూడా వస్తుంది. మీరు రిలీజ్ చేసినట్టయితే ఫస్ట్ టైం అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట. మీరు పైకి స్వాప్ చేసి ఆడియో రూపంలో ఇక్కడ మాట్లాడొచ్చు అని చెప్తుంది. అంతేకాకుండా ఎవరికి రింగ్ వెళ్లకుండా ఈ వాయిస్ చాట్ అయితే మీరు ఇనిషియేట్ చేయొచ్చు. స్టార్ట్ దగ్గర ట్యాప్ చేయండి, మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. అలాగే గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పాపప్ కూడా వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు చూడనట్టయితే మీరు సింపుల్ ఇక్కడ కూడా ట్యాప్ చేయొచ్చు, వాళ్ళకి ఒక నోటిఫికేషన్ కూడా వెళ్తుంది ఆ గ్రూప్లో. ప్రస్తుతం నేను డిస్టర్బెన్స్ రాకుండా ఇక్కడ మైక్ని అయితే మ్యూట్ చేస్తున్నాను. వేరే ఫోన్లో ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది కదా, జాయిన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇద్దరు చాట్లో ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అలాగే మెయిన్ ఫోన్లో కూడా ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే మరింత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. అవతల వాళ్ళు మ్యూట్లో ఉన్నారా లేదా డీటెయిల్స్ కనిపిస్తాయి. అలాగే మీరు మ్యూట్లో ఉన్నారా లేదా ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ వాయిస్ చాట్కి సంబంధించి ఆడియో అంతా కూడా స్పీకర్ నుంచి రాకూడదు అనుకుంటే మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీరు ఇయర్ పీస్ చెవి దగ్గర పెట్టుకుని వినే అవకాశం ఉంటుంది. లేదు మీకు బయటికి వినపడినా పర్వాలేదు అనుకుంటే మీరు స్పీకర్ ఆన్ చేసి ఉంచుకోవచ్చు. ఇక మీకు ఎలాగో గ్రూప్లోకి నోటిఫికేషన్ వెళ్ళింది కాబట్టి ఎంతమంది కావాలంటే అంతమంది ఇక్కడ జాయిన్ అవుతారు, అందరూ ఒకేసారి మాట్లాడొచ్చు. ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి, లేదంటే మరింత మంది డీటెయిల్స్ కనిపించే అవకాశం ఉంది. ఇక మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా మీకు గ్రూప్ మెంబర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మీరు కావాలంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేయొచ్చు, లేదా హ్యాండ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేసి ఆ గ్రూప్లో వేవ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా కొత్త ఫీచర్ రావడం జరిగింది. మీరు క్వైట్ గా ఏదైనా ఆడియో చాట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇకపై చేయొచ్చు. చాలా మందికి అయితే ఫీచర్ రావడం జరిగింది. మీకు ఈ ఫీచర్ వచ్చిందో చెక్ చేసి డెఫినెట్ గా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇక మరొక క్విక్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.